బండి సంజయ్ స్టిల్ ఇన్ ద రేస్. నేను అంటాను ఏంటంటే బీసీ ఎంపీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి అధ్యక్ష పదవి ఉండొచ్చు, ఎంపీగా ఉన్న వ్యక్తినే చేయొచ్చు. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి ఆశిస్తున్నారు. మన కామారెడ్డి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓడిచ్చారు, కేసీఆర్ ఓడిచ్చారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా బీసీ. అప్పట్లో జనవరిలో ఆయన పేరు చాలా గట్టిగా వచ్చింది. బిఎల్ సంతోష్ జీ కూడా ఆయన పేరును చాలా పరిశీలించారు. బట్ చూడాలి. నా ఉద్దేశంలో అయితే ఎక్కువ ఛాన్స్ బీసీ ఎంపీ ఈ అవకాశం ఉంటుంది. అయితే కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, బండి సంజయ్ కానీ అప్పట్లో ఎన్ రామచంద్రరావు పేరు బాగా ప్రతిపాదించారు. అడ్వకేట్, భారతీయ జనతా పార్టీ లాయలిస్టు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా, తర్వాత ఎమ్మెల్యేగా అన్ని కూడా పోటీ చేశారు. పార్టీలో సీనియర్ మోస్ట్ ఐడియాలజీ ఉంది, ఐడియాలజీ బాగా తెలుసు. ఆయన పేరు ప్రపోజ్ చేశారు. సో చూడాలి ఏం జరుగుతుందో. బట్ అల్టిమేట్గా నాకైతే ఎక్కువ అవకాశాలు బీసీ, అదేవిధంగా ఎంపీ, ఈ ఇద్దరిలో ఈ ఈక్వేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కువ అవకాశం ఈటల రాజేందర్ వర్సెస్ అరవింద్గా ఈ మూమెంట్తో నడుస్తుంది. బట్ బీజేపీలో ఇది కాంగ్రెస్ పార్టీ కాదు. డిసిజన్ తీసుకునేది ఆ ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరో అందరు తెలుసు, నరేంద్ర మోడీ, అమిత్ షా. ఆ ఇద్దరు వెనుక కనబడని మూడో సింహం ఆర్ఎస్ఎస్. నాలుగో సింహం కాదు ఇక్కడ, మూడో సింహం. సో ఇన్ కన్సల్టేషన్ విత్ సంఘ్, బీజేపీలో టాప్ బ్రాస్ ఇద్దరు. సో వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకనే నేను ఈ అధ్యక్ష అభ్యర్థులందరితో కూడా మాట్లాడాను. ఎవరికి కూడా కాల్ రాలేదు ఇంతవరకు మీరు అధ్యక్షుడని. కాకపోతే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మా దానిలో మీకు తెలుసు కదా, ఎల్లుండి నామినేషన్ కదా, రేపు రాత్రి చెప్తారు నువ్వు నామినేషన్ వేయమని చెప్పి. నామినేషన్ అంటే ఒకళ్ళే వేయబోతున్నారు. నామినేషన్ అంటే ఏకగ్రీవమే అయిపోతుంది. ఇంకా దెర్ ఇస్ నో డౌట్. ఇది ఈ నామినేషన్ అన్నది ఫార్మాలిటీ. సో బహుశా రేపు రాత్రి, ఇప్పుడు అమిత్ షా వస్తున్నారు కాబట్టి రేపు సభకు ముందు ఎవరికి చెప్పరు, రేపు రాత్రి ఆ క్యాండిడేట్కి చెప్పేస్తారు. రేపు రాత్రి వరకు డిసైడ్ అయిపోద్ది మీరు రేపు నామినేషన్ చెప్పి. సో రేపు రాత్రి వరకు మనకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఎల్లుండి నామినేషన్ వేయడం అన్నది అందరు నేతలు వచ్చి ఆయనకి ఆయన తరపున నామినేషన్ సీట్లు ఇవ్వడమే. ఇప్పటికీ ఆ క్యాండిడేట్ కి ఎవరు అధ్యక్షులు అవుతున్నారన్నది వాళ్ళకు కూడా ఇప్పటికీ చెప్పలేదు. అది నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గరే ఉంది. రేపు అయిపోగానే సభ అయిపోగానే, నిజామాబాద్ సభ అయిపోగానే ఆ క్యాండిడేట్ చెప్తారు. మిగతా రాష్ట్ర అగ్రనేతలందరికీ కూడా చెప్తారు. రేపు అమిత్ షా వచ్చినప్పుడు ఎట్లా వస్తున్నారు కాబట్టి ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుందని ఒక మాట తీసుకొని మేము నిర్ణయిస్తాం, ఫార్మాలిటీగా మేము సెంట్రల్ పార్టీ నిర్ణయిస్తామని కూడా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. సో అట్లా మొత్తానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి మొన్నటి వరకు ఓ శ్రీ రేపురా అన్న విధంగా తయారవుతుంది. సంవత్సర కాలంగా ఇట్లే అన్నారు. అల్టిమేట్ గా జరగబోతుంది. సో కొత్త భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ కర్ణాటక తర్వాత పొటెన్షియల్ ఉంది తెలంగాణలో అధికారంలోకి రావడానికి అని ఒక చాలా గట్టి ఇది నడుస్తోంది. కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది హైకమాండ్ అన్నది చూడాల్సి ఉంది. సో నా దృష్టిలో అయితే బీసీ, ఎంపీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచే అధ్యక్ష పదవి ఉండబోతుంది, ఎంపీ ఉండబోతుంది. ఇక బీసీ కాకుంటే గనక డీకే అరుణ దక్షిణ తెలంగాణ కోట అయితే, రఘునందన్ రావు అప్పర్ క్యాస్ట్ నుంచి అయితే గనక డీకే అరుణ, రఘునందన్ రావు ఉన్నారు. డార్క్ హార్స్ బండి సంజయ్ అనుకుంటే బండి సంజయ్ని కూడా తీసుకొని రావచ్చు. బట్ ప్రధాన పోటీ ఇప్పుడైతే ఈటల రాజేందర్ వర్సెస్ అరవింద్ అన్నట్టుగా నడుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. రేపు ఈ టైం వరకు క్లారిటీ వచ్చేస్తుంది. మరి కొత్త అధ్యక్షుడు ఎవరైనా తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇది వాటి DNA